ఇక్కడ వచ్చేసి మీకు అడల్ట్ అయితే 10 రూపీస్, చైల్డ్ అయితే 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి ఎంట్రీ. గేట్ పాస్ తీసుకోకుండా ఎంట్రీ. వాటర్ ఉండాలి, హైలైట్ ఉంటుంది. అక్కడ ముంగట ఒక బోర్డు కనిపిస్తుందా, అడిగాను. అది వచ్చేసి మామూలుగా నడుస్తుందట. వాటర్ ఉంటే కిరా కనిపిస్తుంది. లక్నవరం కేబుల్ బ్రిడ్జ్. ఇది ములుగు డిస్టిక్ నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇన్సైడ్ అడవిగా రావాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక్కడనే కాబట్టి ఎంజాయ్ చేయడానికి నేను ఒక్కడనే ఎంజాయ్ చేయగలను. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇక్కడ రావాలనుకుంటే మాత్రం దగ్గర దగ్గర హైదరాబాద్ నుంచి అయితే 150 కిలోమీటర్స్ అలా చూపించింది. 150 చేంజ్. భయం వేస్తుంది, ఊగుతుంది బ్రిడ్జ్. ఫస్ట్ టైం ఇలాంటి బ్రిడ్జ్లు ఎక్కడం అంటే. హైదరాబాద్ బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు. ఒకవేళ మీరు ఇక్కడ వచ్చి ఫోటో వీడియోస్ తీయాలనుకుంటే ఇక్కడ సపరేట్ కెమెరాస్ ఉంటాయి. అవి పర్ 1 అవర్ 5,000 నుంచి 6,000 కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా. వాటర్ లేదు, మామూలుగా వాటర్ ఉంటే ఫుల్ నిండుతుండే. ఇప్పటికీ ఉంది వాటరు, బాగానే ఉంది. చెరువులో వాటర్ ఫుల్గానే ఉంది. ఫుల్ అంటే మామూలుగా సమ్మర్లో ఎలా ఉంటుందండి, 25%, 75%గా వాటర్ ఇంకిపోయి అయిపోయి సమ్మర్ కదా. సో ఇది వచ్చేసి ఇక్కడ మిడిల్ ఈస్ట్లో ఉంటుంది. ఇది మధ్యలో ఉన్నది ఇది, ఈ ప్లేసు. అడల్ట్ అయితేనూ 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఒకవేళ చైల్డ్ అయితే 5 రూపీస్. ఇది వచ్చేసి మీకు తెలంగాణ టీడీసీ అనుకుంటా, ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా. త్రూ గవర్నమెంటే, ప్రైవేట్ కాదు. ఏం చదువుకుంటున్నాను కానీ ఇది వచ్చేసి మధ్యలో అండి. అక్కడ నుంచి దాదాపుగా ఒక 400 ఉంటుంది అనుకుంటా. 400 మీటర్స్ అలా ఉంటుంది బ్రిడ్జ్ మొత్తం. సో మామూలుగా సమ్మర్ కదా, స్పెషల్గా టాయిలెట్స్ కూడా ఉన్నాయి. వాటర్ ఉండదు అన్నట్టు. సో ఇక్కడ చూపిస్తాను. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ 6 అవర్స్, 6 అవర్స్ 5,000 అట. ఫిల్మ్ షూటు. ఇక్కడి వాళ్ళకి అదృష్టం ఫోటోషూట్ చేయాలంటే. అదే మ్యారేజ్ సీజన్లో. మన సైడ్ ఇలాంటివి ఏం లేవు. అడవులు ఉన్నా కానీ చెరువులు ఉన్నాయి, బట్
కేబుల్ బ్రిడ్జ్లు ఇలాంటి స్పెషాలిటీ చేసే అంత కెపాసిటీ మన ఆదిలాబాద్ డిస్టిక్ తక్కువ. సో అది వచ్చేసి చూపించాను కదా అక్కడ నుంచి బ్రిడ్జ్, మన బోటు. సో అది నడుస్తుంది కదా వాటర్ ఉన్నప్పుడే. ఇప్పుడు వాటర్ అంతగా లేదు, అయినా సరే బయటికి తీసేస్తారు. మరి ఇంకో బోర్డు ఉంది అవతల సైడ్ ఉంది, అక్కడ వెళ్ళాక చూపిస్తాను మీకు, ఓకేనా. అది అక్కడ నుంచి నేను వచ్చాను, అది ఎంట్రీ. ఇలా చెరువు నీటిపై కేబుల్ బ్రిడ్జ్. నా బ్యాక్ సైడ్ ఒక బోర్డు ఉంది, అది మీకు కనిపిస్తుందా బ్యాక్ సైడ్ బ్లూ కలర్. అది ప్రస్తుతానికి నిలిపేసారు, అంటే ఎక్కువ వాటర్ ఉంటే 2-3 నడుస్తాయట. సో ఇంకోటి బ్యాక్ సైడ్ ఉన్నది, అది చూపిస్తుంది, ఓకేనా. అక్కడ ఒక బోర్డు నడుస్తుంది, మధ్యలో వెళ్ళొచ్చు, బట్ బోర్డులో అమౌంట్ ఎంతో తెలియదు. ఇది లక్నవరం కేబుల్ బ్రిడ్జ్. ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే ములుగు నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో స్టేట్కి వచ్చేసి మధ్యలో ఏదో విలేజ్ చూశాను, గన్నవరం సంథింగ్ ఎల్స్. అక్కడ నుంచి టర్న్ టు రైట్. మధ్యలో స్పెషాలిటీ బాగానే ఉంది. ఇటు మీకు రూమ్లు కూడా దొరుకుతాయి అన్నట్టు. రిసెప్షన్ అండ్ రెస్టారెంట్, ఓకే. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఇవి వచ్చేసి రూమ్స్, వాటర్ మధ్యలో కదా, బాగుంటుంది. ప్రజెంట్ వాటర్ ఎక్కువ ఉండదు, సో వాటర్ ఉన్న టైంలో అయితే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, ఫుల్ రష్ ఉంటుందట. స్టార్టింగ్లో అడిగాను, బట్ వీడియో తీయలేదు. ఇవ్వండి వే టు బోటింగ్ పాయింట్. అవ్వండి అక్కడ 2-3 బోట్లు ఉన్నాయి, చూపిస్తాను. బ్రిడ్జిపై పరిగెత్తడం, దూకడం చేయరాదు, నీటిలో దిగరాదు, ఈత కొట్టరాదు. వీటిలో వచ్చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అండి. లక్నవరం ఒక పెద్ద బోర్డు ఉంది, అండ్ లేదు 2 చిన్న బోర్డులు అండ్ 3 పెద్ద బోర్డులు ఉన్నాయి. అవండి ఒకటి వదులుతుంది చూడండి ఒకటి. లక్నవరం కేబుల్ బ్రిడ్జ్. సో బాగుంటుంది. ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే, ఒకవేళ మీ అదృష్టం బాగుండో, లేకపోతే మీరు ప్రకృతిని ఆస్వాదించడానికో, లేకపోతే మీ మైండ్ని స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడానికి, లేదా ఎంజాయ్ చేయడానికి విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, సమ్వన్. ఒంటరిగా అయితే కష్టం, ఎందుకంటే మీ ఫోటోలు, మీ వీడియోలు తీయడానికి ఎవరు ఉండరు. సో నేనైతే వ్లాగింగ్ చేయడానికి వచ్చాను కాబట్టి, సో సింగల్. ఒకవేళ మీరు ఇక్కడ రావాలనుకుంటే మాత్రం డైరెక్ట్ ములుగు డిస్టిక్, ములుగు నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి గూగుల్ కొట్టినా సరే మీకు డైరెక్ట్గా ఇక్కడికే వస్తారు, ఓకేనా. బట్ అడవిలో ఉంటుంది, కొండల మధ్య పెద్ద చెరువు ఉంది. సో పెద్ద చెరువు మధ్యలోనే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి అండ్ ఎడ్జ్ పాయింట్, ఎంట్రీ పాయింట్కి అండ్ మధ్యలో ఉన్న ప్లేస్. ఇప్పుడు నేను ఉన్నది మధ్యలోనే, ఓకేనా.
ఇక్కడ వచ్చేసి మీకు గేట్ పాస్ ఉంటుంది. అడల్ట్ అయితే 10 రూపీస్ అండ్ చైల్డ్స్ అయితే అదే చిన్నపిల్లలు అయితే 5 రూపీస్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓకే బాగానే ఉంది. ఒక 50% అయితే వాటర్ ఉంది, సమ్మర్ కదా. సో బోట్స్ ఉన్నాయి మీకు తిరగడానికి. మహా అయితే మీకు 10-20 మినిట్స్ తిప్పుతాడు. ఓకేనా. మధ్యలో మీకు ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్ ఉంది స్పెషల్గా. ఇక్కడ కూడా షాప్ ఉందిలే, మన ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ కావాలనుకుంటే. ఓకేనా. ఇగోండి ఇవి వచ్చేసి రూమ్స్. ఇవే కాదు నా బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి. నేను వచ్చేసి మధ్యలో ఉన్నాను అన్నట్టు. బ్లాగింగ్ చేద్దామని వచ్చాను బట్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించడం లేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండరు. క్రౌడ్ లేదు, సమ్మర్ కదా, ఉన్నారు బట్ అంతంత మాత్రాన. ఒకవేళ మీరు రావాలనుకుంటే మాత్రం విజిట్ చేయండి ఒకవేళ మీ లక్ అయితే. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది. సో లక్నవరం కేబుల్ బ్రిడ్జ్. మన సైడ్ చాలా తక్కువ. ఇక్కడ ఒకవేళ ఫోటో షూటు అండ్ వీడియో షూటు, వీడియో ఫిల్మ్ మేకింగ్ అలా ఛార్జెస్ ఎక్కువనే ఉన్నాయి. ఓకేనా. స్పెషల్గా వాళ్ళకి ఫోటో షూట్ అయితే కెమెరా ఉంటుందట, అడిగాను ఎంట్రీలోనే. ఒకవేళ మీరు తిరగాలనుకుంటే బూట్స్ ఉన్నాయి, బూట్కి ఛార్జ్ ఉంటుంది. సో అండ్ యూ షుడ్ ఫాలో దేర్ రిస్ట్రిక్షన్స్. ఓకే, పర్లేదు బాగుంది. కేబుల్ బ్రిడ్జ్ అంటే మామూలుగా ఉండదు, బాగానే ఉంటుంది కదా. యాక్చువల్ వచ్చేసి నేను వరంగల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను వచ్చేసి సింగిల్గా అలా తిరుక్కుంటూ వచ్చేసాను అన్నట్టు. లక్నవరం ఇలా దగ్గర కదా అంటే ఇక్కడ వస్తూ మనం ఎంజాయ్ చేసింది ఏంటంటే మన పల్లెటూరు లాగానే. సో విలేజెస్ అండ్ రోడ్స్ ఎక్కువ లేదు, ఎంజాయ్మెంట్ తక్కువ. నేను ఏదో లాగింగ్ మీకోసం చూపించేద్దామని వచ్చాను. ఓకేనా. సో ఇది నా బ్యాక్ సైడ్ అటు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఓకేనా. మధ్యలో 50%, 50 కూడా లేదు, ఒక 30-20% వాటర్ ఉంది. రైనీ సీజన్ జూలై ఎండింగ్లో రావాలి, మొత్తం ఎండి ఉంటుంది అన్నట్టు. ఓకే, దాదాపుగా 400 మీటర్స్ ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్. ఓకేనా. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే పైసలే ఉండాలని కాదు. నేను వచ్చేసి 300 మనీతోటి పెట్రోల్ వేసుకొని మరీ వచ్చాను. వెళ్ళేటప్పుడు అంటారా 200 వేసుకుంటే సరిపోద్ది. 500 ఉంటే మీరు ఇక్కడి వరకు రావచ్చు. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కాస్ట్ ఏమన్నా వీడియో ఫోటోగ్రఫీ ఏమన్నా కావాలనుకుంటే మాత్రం పైసా ఉండాలి. ఫోటోషూట్కి లొకేషన్ ఎక్సలెంట్ ఉంటుంది, బట్ ఇంత దూరం మన వాళ్ళు రాలేరు. ఓకేనా. హైదరాబాద్ నుంచి ఒక దగ్గర 200 కిలోమీటర్స్ అంటే ఆదిలాబాద్ సైడ్ నుంచి అయితే ఆదిలాబాద్ సైడ్ ఎలాంటి లొకేషన్ లేవబ్బా. మనం కూడా ఒక ఫోటో దిగుదాం అనుకుంటే వచ్చాను, వీడియోతోటే సరిపెట్టుకోవాలి. నేను వచ్చేసి యాక్చువల్లీ మార్నింగ్ వచ్చాను, బట్ ఇంకో లొకేషన్ అనుకున్నాను. నేను వర్క్ చేస్తున్న నా ప్లేస్లో మా సార్ వాళ్ళు ఫ్రెండ్స్ సో సజెస్ట్ చేస్తే వచ్చాను అన్నట్టు. బాగుంది, బట్ సమ్మర్ కదా, క్రౌడ్ తక్కువ అండ్ వాటర్ కూడా అంతంత ఉంది. జూలై ఎండింగ్లో రావాలి. ఇక్కడ ఎక్కితే మాత్రం భయపడాల్సిందే. బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఒక 20-30 ఫీట్స్ వాటర్ కిందనే ఉంది. ఓకేనా. 20-30 ఫీట్స్ ఉంటుంది. బ్రిడ్జ్ ఊగుతుంది, భయపడితే మాత్రం కష్టమే వెళ్ళడం.
సో కలుద్దాం ఇంకెప్పుడన్నా మనకు వీలుంటే ఎవరితోటో చేద్దాం వీడికి మళ్ళీ లక్నవరం. థ్యాంక్ యూ బాబాయ్.